అందరూ అమ్రాన్ హష్మికి డబ్బింగ్ వాయిస్ బాగాలేదు, సెట్ అవ్వలేదు అంటున్నారు. ఏంటి రీజన్ ఏంటంటే మన తెలుగులో ఎవరైతే ఆయనకి డబ్బింగ్ చెప్పారో హేమచంద్ర గారు, ఆయన ఎన్నో మూవీస్ కి ఎంతో మంది విలన్స్ కి డబ్బింగ్ చెప్పేశారు. సో అది మనకి బాగా అలవాటైపోయింది ఆ వాయిస్. మళ్ళీ అదే వాయిస్ వినేసరికి ఆ మనిషి సెట్ అవ్వట్లేదేమో, అంత మందికి సెట్ అయింది, ఈయన సెట్ అవ్వట్లేదేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట జనాలు చూసే వాళ్ళకి. బట్ సినిమాలో ఆయన డబ్బింగ్ ఉంటుందా లేదని ఇంకా తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు ఆయన క్యారెక్టర్ కోసం. అండ్ డెఫినెట్లీ టైం ఎక్కువ తీసుకుంటుంది, హరిహర విరమల్లో 2 hours లో కంప్లీట్ చేయకుండా కొంచెం ఎక్కువ టైం తీసుకొని డబ్ చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. లెట్స్ సీ ఎవరు చెప్తారు మూవీకి ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ కి. మేబీ ఏ యూస్ చేసుకొని ఇమ్రాన్ హష్మి గారు వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పించండి, ఏ యూస్ చేసి. లైక్ మొన్న మిరా సినిమాలో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు, ఆర్ కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ చేసినట్టు, లేదా మన హిట్ 3 మూవీకి నాని గారు హిందీలో ట్రై చేసినట్టు, వేరే ఆయన శాంపిల్ తీసుకొని హిందీ డబ్బింగ్ ఏదో యూస్ చేసి ఆయన చెప్పినట్టుగా ఒక ట్రిక్ ప్లే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అది చేస్తే బాగుండు. ఐ థింక్ వాళ్ళు అలా చేస్తారని కోరుకుందాం.